హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొచ్చెరువు రవి. ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మేము సంగమేశ్వర స్వామి గుడికి అయితే పోవడం జరిగింది. సంగమేశ్వరం నుంచి శ్రీశైలం. సో ఈ ట్రిప్ అయితే వేయడం జరిగింది. 12 మంది స్వాముల దాకా అయితే ఈ ట్రిప్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మేము మా ఊరికి కొచ్చెరువు నుంచి డోన్ లేక్ అయితే ఎంట్రీ అయిపోయినాము. సో పూర్తి వీడియో చూడండి, తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ. ఇదిగో ఇది డోన్ ఉంది, వచ్చేసినాము. డోన్లోకి అయితే వచ్చేసినాము. చూడండి డోన్ వ్యూ ఎలా ఉందో, సూపర్ ఉంది కదా. పక్కన రైల్వే ట్రాక్, ఇటు పక్క రోడ్డు, పైన బ్రిడ్జ్. అప్పుడు అసలు ఫుల్ రష్ చూస్తున్నానండి. బ్రిడ్జ్ అయితే ఉంది కదా. సో బ్రిడ్జ్ మీద అయితే వ్యూ ఇలా ఉంటుంది చూడండి. కేక హైలైట్ అసలుకి. ఇక్కడ వచ్చేసింది. ఏందొచ్చింది? రైల్వే ట్రాక్ వచ్చింది అన్నమాట. అదే డౌన్ రైల్వే స్టేషన్ అండి, చూస్తున్నారు కదా. హైలైట్ అంటే డౌన్ జంక్షన్ అండి. ఇక్కడ అన్ని మొత్తం రైళ్ళల్లో ఆగాల్సిందే, ఏ రైలు అయినా ఆగాల్సిందే. వాటి నుంచి వచ్చేసి ఇదైతే కూరగాయల మార్కెట్ యార్డ్. సో కొత్తగా నిర్మించడం జరిగింది. సో పూర్తి అయిపోయింది, ఓపెనింగ్ కూడా అయిపోయింది. సూపర్ ఉంది లోపల. ఒకసారి అయితే రౌండ్ వేసి వచ్చినాము. వాటి నుంచి వచ్చేసి పోతానే ఉన్నామబ్బా. పోతా ఉంటే చూడండి వ్యూ ఎట్లుందో చూడండి. పైన ఆకాశం, కింద బిల్డింగ్స్. అసలు ఇక్కడ ఒక విగ్రహం పెట్టినారు. అబ్బా అదిరిపోయింది అబ్బా లొకేషన్ మాత్రం. సూపర్గా ఉంది కదా. కేక మళ్ళీ ఇక్కడ ఒక విగ్రహం ఉంది, చూస్తున్నారు కదా అండి. ఇప్పుడైతే వచ్చేసినాం బస్ స్టాండ్. ఇది డోన్ కొత్త బస్ స్టాండ్. సూపర్గా ఉంది. పోతానే ఉండాలమ్మా. ఇంకా పెట్రోల్ బంక్ ఇక్కడ కనిపిస్తుంది సాయిబాబా టెంపుల్. కొత్తగా కట్టిస్తున్నారు, ఎప్పుడు పూర్తి అవుతుంది అయితే తెలియదు. చూస్తున్నారు కదా, సూపర్గా ఉంది అసలు సాయిబాబా టెంపుల్. దగ్గరలో ఉంటే ఎవరన్నా ఉంటే విజిట్ చేయండి, సూపర్గా ఉంది. మొత్తానికి అయితే ఉడమలపాడు వచ్చేసినాం. అబ్బా ఉడమలపాడు చెరువు నీళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి అబ్బా. చూడండి ఇది ఉడమలపాడు విలేజ్. అది అక్కడ కనిపిస్తుంది కంపెనీలో నేను పనిచేస్తానబ్బా. ఇది వచ్చేసి శుక్లమ్మ స్వామి గుడి. ఇప్పుడు వచ్చేసి కాశిరెడ్డి నాయన టోల్ ప్లాగా వచ్చేసింది. మా డ్రైవరు టోల్ కట్టేసినాడు, బయలుదేరిపోయినాం అన్నమాట. పెద్ద ట్రక్ సూపర్గా ఉంది. ఇది వచ్చేసి వెల్దుర్తి. అప్పుడే వెల్దుర్తి వచ్చేసాం. వెల్దుర్తి రైల్వే స్టేషన్ అది కనిపిస్తుంది కదా. అక్కడ ఆంజనేయ స్వామి నేతగా ఉన్నాడు. సుమారు గంటగా ఉంటాడు, 100 feet. చూస్తున్నారు కదా ఎంత హైట్ ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఇది వెల్దుర్తి లోపలికి పోయే రూట్ అండి. సూపర్ కదా. ఉండొచ్చేమో 100 feet. ఓకే బయలుదేరుతాను. ఇక్కడ గుడి ఉంది, పాతకాలం గుడి. బాగుంది అసలు, నిర్మాణం సూపర్గా ఉంది.
వచ్చేసినాం. వచ్చేసి ఇక్కడ ఎడ్ల పందాలు జరుగుతున్నాయి అబ్బా, సూపర్ ఉన్నాయి అసలుకి. వాళ్ళ గీతలు వచ్చేసినాయి ఇక్కడికి. సీనియర్లు అండి, సారీ, సీనియర్ గీతలు వచ్చేసినాయి. చాలామంది, క్రౌడ్ ఎక్కువ ఉంది బాగా, చూస్తున్నారు కదా. పోతా ఉంటే ఇంకా లొకేషన్ మటుకు హైలైట్ ఉన్నాం. చూడండి, అక్కడ గొర్రెలు ఉన్నాయి, చెట్లు, గుట్టలు, కొండలు, వాగులు, వంకలు. ఇక్కడ టెంకాయ తోట ఉంది. ఎంతైనా మన కర్నూలు గడ్డే అబ్బా. ఏదో కాలేజీ, హాస్టల్, ఏదో యూనివర్సిటీ అనుకుంటా. సూపర్. చిన్న టేకర్ కియా కంపెనీ బ్రోస్, చూడండి ఒకసారి. పోతా ఉన్నాం. అక్కడ చూసినారా ఫ్లైట్ తిప్పి పడేసిందిలే. ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్, ఫ్లైట్ రెస్టారెంట్, సూపర్ ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. కర్నూలు ఎంట్రన్స్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇక్కడ వచ్చేసి నెట్టేకూరులు దాటిపోతున్నాను. ఇక్కడ ఫ్లైఓవర్ చూసినారా ఎట్లా ఉందో. ఒకప్పట్లో ఇదల్లా అసలు బిల్డింగ్లు కాదు కదా, చెట్లు పుట్టలతో నిండిపోయింది. కంప చెట్లు. ఇప్పుడు ఫుల్ డెవలప్ అయిపోయిందమ్మా. వచ్చేసినాం దగ్గర కర్నూలుకి అయితే ఎంటర్ అయిపోయినాం. కర్నూలులోకి వచ్చేసినాం. చూసినారా ఎక్కడ చూసినా. ఒకప్పుడు నేను చూసినప్పుడు ఇక్కడ అంతా చెత్త చెదారం, ఇదల్లా సరిగ్గా ఉండలేదమ్మా. ఇదల్లా అంతా గలీజ్గా ఉండే. ఫుల్ బాగా డెవలప్ అయితే చేసినారు. కర్నూలు దాటిన తర్వాత వెంకాయపల్లి ఎల్లమ్మ దర్శించుకోవడానికి అయితే వచ్చినాము. చూడండి, సో చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మా సాములు అయితే ఎంత విచిత్రాలు చేస్తున్నారు ఇక్కడ. సో కోతలతో ఆడుకోవడం. సో చూడండి, వెంకాయపల్లి ఎల్లమ్మ తల్లి దర్శనానికి అయితే రావడం జరిగింది. సో లోపలైతే ఒక లింగం ఉందంట. సో అది ఎప్పుడో అప్పట్లో ఉండేదంట, చూస్తున్నారు. సో నేను కూడా పోయినా చూద్దామని. మొత్తానికి అయితే మా సాములు మొత్తం అయితే చూస్తున్నారు, తొంగి చూస్తున్నారు. నేను మా గురుస్వామి రమణస్వామి. ఇక మొత్తానికి అయితే నేను కూడా చూసి దర్శించుకోవడం జరిగింది. సో మొత్తానికి అందరూ అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాను. వచ్చేసాం జూపాడు బంగ్లా. సో ఇక్కడ కాశీరెడ్డి నాయన ఆశ్రమం అయితే ఉంది. ఇక్కడ మేము వెళ్ళే సమయానికి ఇక్కడ వంటలు అయితే రెడీగా లేవు అని చెప్పడం జరిగింది. అక్కడ ఎవరు లేరు చేయడానికి కూడా. సో అందుకే మా సాములంతా తలా చేసి మొత్తానికైతే భిక్ష రెడీ చేసేసినారు. మా స్వాములు అక్కడ భిక్ష రెడీ చేసి ఉంటే నా ఎక్స్పెరిమెంట్లు ఇక్కడ చూస్తున్నాను, వీడియోలు చేసుకుంటూ ఉన్నా నేను. వినాయకుడు ఉన్న, రాములు, నందీశ్వరుడు, మొత్తం అంతా ఒకే ప్లేస్లోనే ఉన్నారు స్వాములంతా. సో లింగం, మన ఎక్స్పెరిమెంట్లు అలా ఇలా ఉండవు కదా, కెమెరాని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఏదో విధంగా అయితే చేసేస్తాం. ఇంకా మొత్తానికి అయితే భిక్ష రెడీ అయిపోయింది. మా స్వాములు వడ్డిస్తున్నారు. తిన్న తర్వాత మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, వచ్చేసినాం సంగమేశ్వరం. ఏంటైతే వచ్చేసినాం. ఇదైతే 6 నెలలు నీటిలోనే ఉంటుందంట, 6 నెలలు మాత్రం బయట పడుతుందంట. సో చాలా విశిష్టత అయితే ఉంది. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదండి, నీళ్ళైతే చాలా తగ్గిపోయినాయి. మా సాములు అయితే స్నానం చేయడానికి వెళ్తున్నారు. వ్యూ సూపర్గా ఉంది కదా, ఫెంటాస్టిక్ అసలు. బోటు, చేపలు పడుతున్నారు సాములు. మొత్తానికి అయితే మా సాములు ఈదులాడుతున్నారు, తప్పి పడేస్తున్నారు. అయిపోయింది, స్నానాలు చేస్తూ ఉన్నారు అసలు. మా సాంకి ఏదో దొరికిందంట, సాంకి చూపిస్తున్నాడు. మొత్తానికి స్నానం చేసేసిన తర్వాత గుళ్ళకి అయితే ఎంటర్ అయిపోయినాము. పొద్దు మునిగే సమయంలో అయితే మేము ఎంటర్ అయిపోయినాము.
హైలైట్గా ఉంది మొత్తానికి అయితే. సో వీడియో తీసుకుంటుంటే స్వామి ఇక్కడ వద్దు ఊడు అన్నారు. సో ఇక్కడ మా బ్రదర్ సో మొత్తానికి స్వాముల ఎంటర్ అయిపోయినారు. సో ఇది వేప చెట్టు లింగం అండి, వేప చెట్టుతో వెలిసిందంట. ఇది సుమారుగా అంటే కొన్ని ఏళ్ళ కిందట నిర్మించిన గుడి. ఇక్కడ నవగ్రహాలు ఉన్నారు కదా, చూడండి నవగ్రహాలు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉన్న విశిష్టలు బ్రహ్మచే ప్రతిష్ఠింపబడిన లింగం అన్నమాట. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినాడంట ఇక్కడ. సో నవగ్రహాలు అన్నీ ఇక్కడ ఉన్న విశిష్టలు అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. చాలా పాత గుడి, అసలుకి మొత్తం రాతితో కట్టింది. సో నెల్లుల్లో ఉన్నా కూడా అసలుకి చెక్కు చెదరకుండా అయితే ఉంది. సో ఈ సాయంకాల సమయంలో అద్భుతమైన వ్యూ, సూపర్గా ఉంది కదా చూడనీకే. ఫెంటాస్టిక్, అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంది ఉండడం అయితే. వినాయక ఇక్కడ సీతారాములు ఉన్నారు కదా, సీతారాములచే ప్రతిష్ఠింపబడిన లింగం అంట ఇది. మొత్తానికైతే అందరి స్వాముల్ని బాగా దర్శించుకున్నాము. ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో శ్రీశైలం ట్రిప్ కూడా ఉంటుందండి, అది కూడా చూడండి, బాగుంటుంది. సో మొత్తానికైతే ఇంకా బయలుదేరే సమయం వచ్చేసింది. సో బయలుదేరుతున్నాము. మా బండి బుల్లెరో కూడా స్టార్ట్ అయిపోయింది, సాములలో వచ్చేసినారు. ఓం నమ శివాయ. ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.